CSAT 2016. A man traveled 5/7 of actual speed. He was late by 28 minutes. Find the actual time had he traveled with actual speed. తెలియని వాళ్ళు సాధారణంగా ఒక వ్యక్తి సగటు వేగంలో 5/7 వంతు వేగంతో ప్రయాణించినట్లయితే 28 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటాడు. అసలు వేగంతో వెళ్తే ఎంత కాలానికి చేరుకుంటాడు? ఈ క్వశ్చన్లో ఏం అబ్జర్వ్ చేశారు? స్పీడ్ని ఏం చెప్పిండు? ఎవ్రీవన్ స్పీడ్ని ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎలా చెప్పిండు? ఫ్రాక్షన్. తెలుగు మీడియం వాళ్ళు ఏం చెప్పాడు? భిన్నంలో చెప్పిండు. నేనేం చెప్పిన? స్పీడ్ని కానీ గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇది యూనివర్సల్ కాన్సెప్ట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. టైమ్ అండ్ డిస్టెన్స్ అందరికీ పోయే మార్కులు, కానీ దీంట్లో మనకి ఎన్ని క్వశ్చన్స్ అని అన్నీ చేయొచ్చు. ఓకే, చాలా 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 ఈజీ. ఓకే, ఈజీగా ఆన్సర్స్ చేయొచ్చు. ఒకటి ఇది ఒక్క ఫ్రేమ్ గుర్తుపెట్టుకోండి చాలు. ఫస్ట్ దేని మీద ఫోకస్ చేయండి? డిస్టెన్స్. తర్వాత టైం మీద ఫోకస్ చేయండి. ఒకవేళ ఇక్కడ కింద ఎవరున్నారమ్మా? టైం ఉన్నారు, స్పీడ్ ఉన్నారు. కింద ఎవరున్నారు? టైం ఉన్నారు, స్పీడ్ ఉన్నారు. ఈ టైంని కానీ స్పీడ్ని కానీ దేనిలో చెప్తే? పర్సంటేజ్లో చెప్తే. ఓకే, పర్సంటేజ్లో చెప్తే, ఫ్రాక్షన్లో చెప్తే, అవునా, భిన్నంలో చెప్తే, అండ్ రేషియో నిష్పత్తిలో చెప్తే ఖచ్చితంగా ఎవరు కాన్స్టెంటో వీటిని పుట్టించినోడు కాన్స్టెంట్. ఎవడు పుట్టించిన వీడిని? డిస్టెన్స్ పుట్టించాడు. కాబట్టి డిస్టెన్స్ ఏమవుతుంది? కాన్స్టెంట్. డిస్టెన్స్ లేకపోతే పుట్టుకొస్తాయా? రావు. అవునా? టైమ్ అండ్ స్పీడ్ ఎవరు పుట్టించారు? డిస్టెన్స్ పుట్టించారు. వాళ్ళయ్యా కాన్స్టెంట్ అనమాట. ఓకేనా? రైట్. ఓకే, ఎవరిని పోలిస్తే? స్పీడ్ని పర్సెంటేజ్ చెప్పినా, ఫ్రాక్షన్లో చెప్పినా, రేషియోలో చెప్పినా ఖచ్చితంగా ఏం కాన్స్టెంట్? డిస్టెన్స్ కాన్స్టెంట్. ఇంకా మారదు, ఇంకా ఫిక్స్ అయిపోండి. టైంని కూడా ఏం చెప్పినా? పర్సెంటేజ్లో చెప్పినా, ఫ్రాక్షన్లో చెప్పినా, రేషియోలో చెప్పినా. అంటే టైంని కూడా శాతాలు, భిన్నాలు, నిష్పత్తులు చెప్తే ఏం కాన్స్టెంట్? డిస్టెన్స్ కాన్స్టెంట్. ఎందుకంటే ఇవి వాడడంటే పోల్చడం. అవునా? పోలికైనా ఒక అయ్యి ఉన్నాడు, వానికి 3 బిడ్డలు ఉన్నారు. మొదటి బిడ్డ పేరు ఫ్రాక్షన్, భిన్నము. అవునా? భిన్నము. రెండో బిడ్డ పేరు నిష్పత్తి. అవునా? రేషియో. అవునా? నిష్పత్తి. మూడో బిడ్డ పేరు, ముద్ర బిడ్డ పేరు పర్సంటేజ్. అవునా? పర్సంటేజ్ అంటే శాతం. ఎందుకు మూడో బిడ్డ అంటే అందరు ఇదే వాడతారు ఎక్కువ, కానీ అందరికన్నా ముందుల బిడ్డ ఎవడంటే తెలియకుండా ఫ్రాక్షన్. అవునా? పోలికని అయ్యాక ఎవరు బాగా ఇష్టం అంటే ఫ్రాక్షన్ ఇష్టం, కానీ అందరు ఏం వాడతారు? శాతాన్ని వాడతారు. ఇఫ్ ఇట్ ఈస్ కంపారిజన్ చేసిందంటే ఆడ 3 అన్నదమ్ములు వస్తారు. ఎవరు వస్తారు? ఫ్రాక్షన్, రేషియో, పర్సంటేజ్. పోల్చిందంటే ఖచ్చితంగా ఎవరు వస్తారు? భిన్నం, నిష్పత్తి, శాతం. వీళ్ళకు కనుక కోపం వచ్చిందనుకో వీళ్ళక్క దిగుతుంది. వాళ్ళ అక్క పేరు యావరేజ్. అవునా? వీళ్ళక్క దిగుతుంది. వాళ్ళ అక్క పేరు ఎవరు? యావరేజ్. వీళ్ళక్క కోపం వచ్చిందనుకో అలిగేషన్ని దింపుతారు. అవునా? అలిగేషన్ కలగలుపు దింపుతారు, లేదా ప్రపోర్షన్ని దింపుతారు. ఓకే, ఇది బేసిక్గా కాన్సెప్ట్. ఎక్కడైనా అంటే ఎంటైర్ క్వాంటిటేటివ్ యాప్టివ్లో 65% ప్రశ్నలు వీటి మీదనే ఉంటాయి. కావాలంటే జలడేసి పట్టండి, దొరుకుతాయి. అవునా? కంపల్సరీ ఉంటాయి. ప్రతి చాప్టర్లో ఇవి లేకుండా ఉండవు, ఎందుకంటే కంపారిజన్ ఉంటేనే అవి వస్తాయి. కంపారిజన్కి 3 కొడుకులు ఉన్నారు. ఫస్ట్ కొడుకు పేరు ఫ్రాక్షన్, రెండో కొడుకు పేరు పెద్ద కొడుకు అనమాట వాడు, రెండోడు రేషియో, మూడోడు పర్సంటేజ్. మీరు ఏం చేస్తారు? పర్సంటేజ్ బాగా బతిలాడతారు. పర్సంటేజ్ కాదు, బాగా బతిలాడేసింది ఎవరు? ఫ్రాక్షన్. తర్వాత రేషియో, తర్వాత పర్సంటేజ్. వీళ్ళకు హక్కు ఉన్నది, ముద్దుల అక్క. అవునా? ఎవరు? యావరేజ్, సగటు. ఈమె కోపం వస్తే మళ్ళీ ఎవరు వస్తారు? అలిగేషన్ అండ్ ప్రపోర్షన్. అంటే అలిగేషన్ వచ్చినప్పుడు అలా టోటల్ కాన్స్టెంట్ ఉంటుంది. అబ్జర్వ్ చేయండి, ఉండదా? టోటల్ కాన్స్టెంట్ ఉండదా? ఎస్, కాన్స్టెంట్ ఉంటుంది. ఎందుకంటే కంపేర్ చేసినాం కాబట్టి. అంటే ఇది బేసిక్గా చిన్న పాయింట్. ఈ పాయింట్ చాలామంది క్వాంటిటీ అప్లో మిస్ అవుతారు కాబట్టి ఎక్కువ క్వశ్చన్ చేయలేరు. ఎక్కడైతే ఇవి వచ్చినాయి అనుకో వీటిని పుట్టించినోడు కాన్స్టెంట్. స్పీడ్ టైం ఎవరు పుట్టిస్తారు? అందుకే డిస్టెన్స్ కాన్స్టెంట్. అర్థమైందా? అందుకే ఎవరు కాన్స్టెంట్? డిస్టెన్స్ కాన్స్టెంట్. వీటిని జనరేట్ చేసింది డిస్టెన్స్ కాబట్టి ఇవి నువ్వు కంపేర్ చేసినావు కాబట్టి డిస్టెన్స్ కాన్స్టెంట్. అందుకే ఈ విధంగా ఆన్సర్స్ చేయొచ్చు. ఈ క్వశ్చన్లో స్పీడ్ ఎలా చెప్పిండు? ఫ్రాక్షన్లో చెప్పిండు. ఎలా చెప్పిండు? 5/7 అన్నాడు. 5/7 అంటే డినామినేటర్ ఉన్న దాన్ని ఏమంటారు? యాక్చువల్ స్పీడ్ అంటారు. అవునా? డినామినేటర్ ఉన్న దాన్ని ఏమంటారు? యాక్చువల్ స్పీడ్ అంటారు. స్పీడ్ అంటే ఎంతమ్మా? 5/7. టైం ఏమవుతుంది? 7/5. టైం ఇప్పుడు పెరిగిందా తగ్గిందా? పెరిగింది. ఎన్ని పార్ట్స్ పెరిగింది? 2 పార్ట్స్. ఎన్ని మినిట్స్? 28 మినిట్స్. 1 పార్ట్ ఎంత? 14 మినిట్స్. మనకు అడిగింది ఏ టైము? యాక్చువల్ టైం. 5 పార్ట్స్ అంటే ఎంత? 70 మినిట్స్. అంటే 1 అవర్ 10 మినిట్స్. 1 అవర్ 10 minutes. That simple answer. Next question. If a man increase speed by
16.66%. He was early by 15 minutes. Find the actual time. ఒక వ్యక్తి వేగాన్ని 16.66% పెంచినట్లయితే 15 నిమిషాలు ముందుగా చేరుకుంటాడు. అయినా అసలు సమయం ఎంత? ఇక్కడ ఏం అబ్జర్వ్ చేశారు? డిస్టెన్స్ కాన్స్టెంటా కదా? ఎట్లా చెప్పారు అందరూ? స్పీడ్ ఏం చెప్పిండు? పర్సంటేజ్ చెప్పిండు. ఓకే, ఈ క్వశ్చన్లో స్పీడ్ ఏం చేసిండు? పర్సంటేజ్ చెప్పిండు. అంటే ఖచ్చితంగా ఏం కాన్స్టెంట్? డిస్టెన్స్ కాన్స్టెంట్. చెప్పాలంటే ఖచ్చితంగా స్పీడ్ వచ్చి పర్మిషన్ అడగాలి. భయ్యా నేను పర్సంటేజ్ వాడుకోవాలని డిస్టెన్స్ అడగాలి. వాడుకో, నీ ఇష్టం, పండగ చేసుకొని చెప్తుంది. అప్పుడు వాడిండు. అంటే డిస్టెన్స్ పర్మిషన్ ఇస్తేనే వాడు పర్సంటేజ్ వాడి, లేకపోతే వాడడం. అవునా? చూడండి అమ్మా, డిస్టెన్స్ లేకుండా స్పీడ్ టైం వస్తుందా? రాబట్టండి చూద్దాం. వస్తుందా? రాదు. ఖచ్చితంగా ఎవరు కావాలి? డిస్టెన్స్ కావాలి. అంటే ఎంటైర్ టైమ్ అండ్ డిస్టెన్స్ని అవునా ఏళ్ళతో ఆడిచ్చేది ఎవరు? డిస్టెన్స్. అవునా? తర్వాత దాని బానిసలు ఎవరు? టైము, స్పీడ్. అవునా? వీళ్ళందరూ కూడా వాని బానిసలు అన్నమాట. ఓకే, మనం ఏం చేస్తాం? బానిసను పట్టుకుంటే వస్తుందా? రాజుని పట్టుకోవాలి. రాజు ఇక్కడ ఎవరు? డిస్టెన్స్. డిస్టెన్స్ పట్టుకుంటే కేల్కతాం. రైట్, సింపుల్ లాజిక్. ఇక్కడ పాయింట్ ఏంటంటే డిస్టెన్స్లో కాన్స్టెంట్ ఉంది. ఎందుకు కాన్స్టెంట్ ఉందంటే స్పీడ్ ఏం చెప్పిండు? పర్సెంటేజ్ అయిపోయిండు. ఎట్లా అయిపోయిండు పర్సెంటేజ్? 16.66% ఏం చేసిండు? పెంచిండు. 16.66% ఫ్రాక్షన్ ఎంత? 1/6. ఎంత? 1/6. అంటే స్పీడ్ ఇంతకుముందుకు ఎంత ఉండే? 6 ఉండే. ఇప్పుడు ఎంత అయింది? 7 అయింది. టైం కావాలి కదా? టైం ఏమవుతుంది? 6/7 అవుతుంది. ఇంతకుముందుకు ఎన్ని పార్ట్స్ తీసుకోవాలి? 7. ఎంత తీసుకున్నాడు? 6. ఎన్ని పార్ట్స్ ఎర్లీ? 1 పార్ట్. 1 పార్ట్ ఎన్ని మినిట్స్? యాక్చువల్ టైం అంటే 7 పార్ట్స్ అంటే 105 మినిట్స్. 105 మినిట్స్ అంటే 1 hour 45. 1 hour 45 minutes. That's simple logic. Okay, 16.66% ఫ్రాక్షన్ ఎంత? 1/6. 6లో 1 పెరిగితే ఎంత? 7/6. ఇప్పుడు డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి 7/6 కాస్త 6/7. 7 నుంచి 6 అంటే టైం పడిపోయిందా లేదా? ఎర్లీగా పోయిండు. ఎందుకు ఎర్లీగా పోయిండు? స్పీడ్ పెంచండు కాబట్టి. ఎంత ఎర్లీగా పోయిండు? 15 నిమిషాలు. 1 పార్ట్ 15 నిమిషాలు అంటే 7 పార్ట్స్ ఎంత? 105. 105 అంటే 1 hour 45 minutes. 16.66% అంటే 1/6 into 100 ఉంది కదమ్మా. 2 3s 250s. అవునా? 50/3 అంటే ఏమొస్తుంది అంటే 16 మూల 48, 20 మిగిలింది. మళ్ళీ 3 6 18, 3 6 18, 3 6 18 అంటే 16.66% వస్తుంది. ఇట్లా అంటే 1/6 వాల్యూ. 1/6 వాల్యూని పర్సంటేజ్లో మార్చుకోవాలంటే 1/6 into 100. దాన్ని ఏం రాయొచ్చు? 50/3% రాయొచ్చు. 50/3% ఏం రాయొచ్చు? 16/2/3 రాయొచ్చు. అవునా? 3 16s 48. 48 + 2 ఎంత? 50/3. లేదా 16 పాయింట్ ఏం రాయొచ్చు? 666% రాయొచ్చు. ఓకే, ఇలా వచ్చిన వాల్యూ ఏం తీసుకోవాలి? 1/6. 16/2/3 వచ్చిన ఏం తీసుకోవాలి? 1/6. పర్సంటేజ్ సింబల్ ఉండాలి. A bus travel with 80 km/h excluding stoppages. If include stoppages, travel with 60 km/h. How long does it hold for hour journey? ఒక బస్సు ఆగకుండా గంటకి 80 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ప్రతి స్టాప్లో ఆగకుండా వెళ్తే గంటకి 60 కిలోమీటర్ల వేగాన్ని మాత్రమే అందుకోగలదు. అయినా గంటకి ఎన్ని నిమిషాలు ఆపబడును? దీనికో ఫార్ములా ఉంటుంది. హై స్పీడ్ మైనస్ లో స్పీడ్ బై హై స్పీడ్ ఇంటూ టైం. ఫార్ములా ఏం గుర్తుంటుంది? ఎక్కువ వేగం మైనస్ తక్కువ వేగం బై ఫార్ములా ఏంటి తెలుసా? ఇగో ఈ కంచిగా ఫార్ములాలు దిగుతాయి. ఇక హై స్పీడ్ మైనస్ లో స్పీడ్ అంటే లో స్పీడ్ బై అంటే హై స్పీడ్ మైనస్ లో స్పీడ్ బై హై స్పీడ్ ఇంటూ టైం. ఇది ఫార్ములా. ఎక్కువ వేగం మైనస్ తక్కువ వేగం బై ఎక్కువ వేగం ఇంటూ కాలం. ఆడి వెనక కింద తక్కువ వేగం కూడా రావచ్చు. అవునా? తక్కువ వేగం కూడా రావచ్చు. కేల్కతం అవుట్ ఇంకా ఓవర్ అస్సలు ఒక్క ఫార్ములాని మీరు టైమ్ అండ్ డిస్టెన్స్లో నేర్చుకోవద్దు. ఫార్ములాస్ ఆర్ ప్రొహిబిటెడ్. క్వాంటిటీ యాప్టివ్లో ఫార్ములాస్ ఏంటిది? ప్రొహిబిటెడ్. మనం ప్యూర్ మ్యాథ్స్లోనే ప్రాపర్టీ నేర్చుకున్నప్పుడు ఇక క్వాంటిటీ యాప్టివ్ ఎందుకు నేర్చుకోవాలి? తప్పు కదా? రైట్. ఫార్ములా హై మైనస్ లో డివైడ్ బై హై ఇంటూ టైం. హై ఎంత? 80 మైనస్ 60 డివైడ్ బై 80. ఇది 60 ఇంటూ 1 hour అంటే 20 డివైడ్ బై ఎంత? 80 ఇంటూ అవర్. అవర్ అంటే ఎంత? 60 minutes. 21s 24s 4 how many times? 15 minutes. ఎన్ని మినిట్స్ అవుతుంది గంటకి? 15 minutes అవుతుంది. ఈ క్వశ్చన్లో ఏంటిదంటే ఈ క్వశ్చన్లో డిస్టెన్స్, టైం, స్పీడ్. ఈ క్వశ్చన్ ఏం కాన్స్టెంట్? టైం కాన్స్టెంట్. ఏమన్నాడు? 1 hour అన్నాడు. అవునా?
స్పీడ్ చూద్దాం. స్పీడ్ ఎంత అమ్మా? ఇనిషియల్ స్పీడ్, ఫైనల్ స్పీడ్ ఎంత? 80 and 60. అంటే రేషియో ఎంత? 4:3. ఇక్కడ గంటనే, ఇక్కడ కూడా గంటనే. టైం చూడండి అమ్మా, ఇంక్లూడింగ్ స్టాపేజెస్, ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్. గంట 80 kmph, 60 kmph. మరి ఇప్పుడు ఏం కావాలి? డిస్టెన్స్ కావాలి. అవునా? డిస్టెన్స్ కావాలి. స్టాప్ అంటే డిస్టెన్సే కదా. ఎస్. మరి టైం కాన్స్టెంట్ అయితే డిస్టెన్స్ స్పీడ్ ఏ ప్రపోర్షన్? డైరెక్ట్లీ ప్రపోర్షన్. ఏ ప్రపోర్షన్? డైరెక్ట్లీ ప్రపోర్షన్. అక్కడ కూడా రేషియో ఎంత ఉంటుంది? 4:3. అంటే యాక్చువల్లీ ఎన్ని పార్ట్స్ పోవాలి డిస్టెన్స్లో? ఎన్ని పార్ట్స్ పోయినాయి? 1 part వెనుకబడిపోయిందా లేదా? ఎందుకు వెనుకబడిపోయింది? ఆగుతుంది కాబట్టి. ఎప్పుడు వెనుకబడిపోయింది? గంటకి. గంటకి ఎన్ని నిమిషాలు? 60. అంటే ఎన్ని నిమిషాలు అవుతుంది స్టాప్కి? 15 minutes అవుతుంది. ఇక్కడ ఏం కాన్స్టెంట్? టైం కాన్స్టెంట్. ఏం కాన్స్టెంట్? టైం కాన్స్టెంట్. ఓకే, రడన్.